వ్యూవర్స్ చూస్తున్నారుగా అటుకులతో స్వీట్ రెసిపీ రెడీ. శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన అటుకులు, డ్రై ఫ్రూట్స్, బెల్లంతో స్వీట్ రెసిపీ. ఇందులో అటుకులు, బెల్లం వాడుతున్నాం. ఇవి చాలా ఆరోగ్యం. బెల్లం ఐరన్, అటుకులు కాల్షియం. పిల్లలకి కాల్షియం డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ లేకుండా చూస్తాయి. ఈ హాలిడేస్లో పిల్లలకి ఇలాంటి రెసిపీస్ని చేసి పెడుతూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ పాతకాలం వంటలన్నీ మళ్ళీ మనం పైకి తీసుకొస్తే మన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకున్నట్లే. థ్యాంక్ యూ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు అటుకులతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో స్వీట్. ఇది బెల్లం అటుకులతో చేస్తున్నాం. బెల్లం ఐరన్, అటుకులు కాల్షియం. పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఇవ్వటం వల్ల మనం వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలం. ముందుగా కొంచెం ఇలాంటి వెడల్పాటి బౌల్ని తీసుకుని ఇందులో ఈ అటుకులను వేసి ఇందులోనే మనం కాచి చల్లార్చుకున్న పాలను వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ అటుకుల్ని ఇలా పాలతో ఇలా తడుపుకుని ఇవి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఎర్రగా వేయించుకుని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఈలోపు వేరే బౌల్లో బెల్లం వేసుకుని బెల్లం కరగడానికి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది ఏ పాకం రానవసరం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ ముందే వేసుకుంటే మాడిపోతాయి. అందువల్ల చివరిలో కిస్మిస్ వేసుకుని వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇది పిల్లలకి చాలా ఆరోగ్యకరం. బెల్లం వాటర్ అంతా అటుకులతో ఎగిరిపోయే వరకు ఈ స్వీట్ రెసిపీని ఇలా కలుపుకుంటూ దగ్గరుండి ఉడికించుకోవాలి. ఇందులోనే ఇష్టమైన వాళ్ళు పచ్చి కోవా కూడా వేసుకోవచ్చు. పిల్లలకి కోవా వేస్తే కూడా మంచిది. ఇందులోనే కొద్దిగా పచ్చి కోవాని కూడా వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని పిల్లలకి ఇస్తే చాలా యమ్మీగా ఉంటుంది. చాలా ఆరోగ్యకరం. చూస్తున్నారుగా, ఇలా దగ్గర పడిపోగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ వాటర్ కాస్త కూడా డ్రై అయిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఆ నెయ్యిని కూడా ఇందులో వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకుంటే యమ్మీ కృష్ణ పరమాత్మకి ఇష్టమైన అటుకులతో స్వీట్ రెడీ. ఒకసారి ప్రయత్నించి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇందులోనే ఒక 2 చెంచాలు ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి పొడి కానీ కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్కిప్ అయింది, కొబ్బరి పొడి వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా డ్రై ఫ్రూట్స్తో పాటు ఈ యాలకుల పొడిని కూడా దించే ముందు జల్లుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా అటుకులతో స్వీట్ రెసిపీ రెడీ. శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ప్రీతిపాత్రమైన అటుకులతో స్వీట్ రెసిపీ రెడీ. ఇది అటుకులతోనూ బెల్లంతో డ్రై ఫ్రూట్స్ తోటి కూడా చేస్తున్నాం కాబట్టి. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా అటుకులతో స్వీట్ రెసిపీ రెడీ. శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన అటుకులు, డ్రై ఫ్రూట్స్, బెల్లంతో స్వీట్ రెసిపీ. ఇందులో అటుకులు, బెల్లం వాడుతున్నాం. ఇవి చాలా ఆరోగ్యం. బెల్లం ఐరన్, అటుకులు కాల్షియం.
పిల్లలకి కాల్షియం డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ లేకుండా చూస్తాయి. ఈ హాలిడేస్లో పిల్లలకి ఇలాంటి రెసిపీస్ని చేసి పెడుతూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ పాతకాలం వంటలన్నీ మళ్ళీ మనం పైకి తీసుకొస్తే మన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకున్నట్లే. థ్యాంక్ యూ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.